triplex villas at Kollur, APR Projects. అంటే మీకు కొద్దో గొప్ప కొంచెం తెలిసి ఉంటుంది కదా అక్క, ఎందుకంటే ఆ రోజుల్లో చెప్పాలంటే ఒక హీరోయిన్కే ఒక క్లాసికల్కి సంబంధించిన ఒక సాంగ్ అనేది వచ్చింది. మిగతా ఐటెం సాంగ్స్ అన్నీ కూడా మన డిస్కో శాంతి గారు కావచ్చు, అనురాధ గారు కావచ్చు, జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్కు స్మిత, వీళ్ళ ఐదుగురే గుర్తొస్తారు మనకి. మీరు హీరోయిన్ మెటీరియల్, మీ ఫిజిక్ బాగుంటుంది, ఒక్కసారి 1 or 2 మూవీస్ పడితే ఇంక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అలాంటిది అంటే అంత అవగాహన లేదా? నాన్న కూడా చెప్పలేదా? ఇండస్ట్రీ నాన్నకి అసలు జర్నలిస్టు మొత్తం సావిత్రి గారు, జగ్గయ్య గారు, రాజబాబు గారు అందరూ ఫ్రెండ్స్, ఏం చెప్పాల. నాకు ఒక అడ్వైస్ చేయడానికి ఒక గాడ్ ఫాదర్ లాగా కానీ, లేకపోతే నాన్న కానీ, అమ్మ చాలా ఇన్నోసెంట్, ఏం మాట్లాడదు, నాన్న ఏమంటే అలాగనే. అది ఏంటో తెలీదు, అది విధిలిఖితం, ఎవరు తప్పించలేరు అంటారు కదా, అలాగైపోయింది. చేసుకుంటూ వెళ్ళా. నేను కూడా అది పెద్ద భావించలేదు, అదొక బర్డన్గా కానీ, అయ్యో ఇలా చేయొచ్చా అలా చేయకూడదు అని కానీ భావించలేదు. కాకపోతే నా క్లాసికల్ డాన్స్కి దెబ్బ కొట్టింది. ఇలా వ్యాంపు వేషాలు వేస్తూ ఐటమ్ సాంగ్స్ చేస్తున్నప్పుడు బయట క్లాసికల్ ప్రోగ్రామ్స్ అడిగితే నాకు చేయడం ఇష్టం లేదు. వాళ్ళు ఎలాగ రిసీవ్ చేసుకుంటారో తెలియదు. తర్వాత పిల్లల్ని ఎవరన్నా క్లాస్కి పంపిస్తాము, డాన్స్ నేర్పించండి అంటే కూడా నేను ధైర్యం చేయలేకపోయినా. అందుకని డాన్స్ స్కూల్ పెట్టడానికి ధైర్యం చేయలేదు, నేను డాన్స్ నేర్పించడానికి ధైర్యం చేయలేదు, డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి ధైర్యం చేయలేదు. అలాగలాగలాగా డాన్స్ని పక్కన పెట్టేసి ఫిజిక్ అంతా షేప్ అవుట్ అయిపోయి ఏ క్యారెక్టర్స్ వస్తే ఆ క్యారెక్టర్స్ చేసుకుంటూ సినిమా రంగానికి ఒక రకంగా కృతజ్ఞతలు చెప్పాలి, ఒక రకంగా ఏం చెప్పాలో తెలియదు. అంటే ఇండస్ట్రీలో ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? మంచి అందంగా ఉంటారు, ఇలాంటి క్యారెక్టర్స్ చేశారు, అడ్వాంటేజ్ తీసుకుంటారా? ఫ్యామిలీ సపోర్ట్ లేదు, ఎవరు జయలలిత గారిని ఒక మాట అంటే అడిగేవాళ్ళు లేరు కదా, అడ్వాంటేజ్ తీసుకునే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, హీరోస్ కూడా ఉంటారు కదా. నిజంగా అలా అడ్వాంటేజ్ ఎవరు తీసుకోలేదు నాన్న. మన అమ్మాయి జయలలిత మన అమ్మాయి అని అభిమానించారు, కానీ పరుచూరి గోపాలకృష్ణ గారు వాళ్ళు చాలా ఆదరించారు నన్ను. సో పరుచూరి బ్రదర్స్కి కూడా చాలా ఇష్టం ఆ అమ్మాయి అని ఒక అభిమానంగా ఆదరించి ఒక క్యారెక్టర్ రాసుకునేటప్పుడు గోపాలకృష్ణ గారే చాలా క్యారెక్టర్స్ చెప్పారు నాకు మోస్ట్లీ. ఇక వాళ్ళే తర్వాత క్యారెక్టర్స్ అంటే ఆ జయలలిత క్యారెక్టర్కి బాగుంటుంది అలా అనే. కానీ నేను ఎక్కువ ఏమీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏమీ నేను ఫేస్ చేయలేదు మలయాళంలో కానీ తమిళ్లో కానీ. తమిళ్లో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే జయలలిత అనే పేరు నాకు మైనస్ అయింది. జయలలిత పేరు పెట్టుకొని కమెడియన్గా చేస్తున్నావు, వ్యాంపు వేషాలు వేస్తున్నావు, మా అమ్మ పేరు పెట్టుకొని నువ్వు పేరు మార్చుకొని ఏ వేషాలన్నా వేసుకొని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి ఇంటి మీదకి రాళ్ళు వేసి అద్దాలు పగలగొట్టి నాకు తర్వాత సెక్యూరిటీ అంతా ఇచ్చి మన రామానాయుడు గారు వాళ్ళు చెప్పి, నేను ఇంటర్వ్యూలో చెప్పి అమ్మ అంటే చాలా ఇష్టం నాకు. నేను 6వ సంవత్సరంలో నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసిన ఫస్ట్ సినిమా కథానాయకుడు జయలలిత ఎన్టీ రామారావు గారు. చూసిన మన్నాడు నన్ను స్కూల్లో జాయిన్ చేస్తున్నారు, స్కూల్ కూడా కాదు బడి అంటారు అప్పుడు. ఆ బడిలో జాయిన్ చేస్తున్నప్పుడు నీ పేరేంటమ్మా అంటే నా ఒరిజినల్ నేమ్ లలిత, నాన్న లలిత అని చెప్పబోతుంటే నేను జయలలిత అని చెప్పేశాను. అలాగే రిజిస్టర్ నేమ్ జయలలిత అయింది. అంత ఇష్టం నాకు ఆవిడంటే నేను మార్చుకొని నాకు సినిమాలు లేకపోయినా పర్వాలేదని చెప్పాను. ఇంకా అప్పటి నుంచి సినిమాలు ఇవ్వడం మానేశారు. ఇప్పుడు నాతో యాక్ట్ చేసే కో ఆర్టిస్టులు ఎవరైనా కూడా వెళ్ళి పక్క సెట్కి వెళ్ళి ఏ సినిమా చేస్తున్నావు, ఎవరు ఆర్టిస్టులు అంటే నా పేరు చెప్పడానికి కూడా భయపడేవారు, నా పక్కన జయలలిత అని చెప్పడానికి కూడా. అప్పుడు అంత ఫామ్లో ఉంది ఆవిడ. అదే నేను అందుకే అడిగింది మిమ్మల్ని, మీకు సపోర్ట్ లేదు, మీరు చేసే క్యారెక్టర్స్ వల్ల మీకు నష్టాలు చాలా జరుగుతాయి. అది చెప్పాను కదా, జయలలిత గారు పేరు పెట్టుకున్నారన్న ఒక మాట కోసం, ఆ పేరు కోసం ఇల్లు మీద రాళ్ళు వేసి చివరికి మీ ప్రాణాలకు సైతం అంటే చెప్పలేం ఎలా ఉంటుంది. కరెక్ట్. తమిళనాడులో కరెక్ట్ తెలుగు అమ్మాయి, తెలుగు వాళ్ళం మనం. ఏమో ఏదో ఒక శక్తి నన్ను కాపాడుతుందని అనుకుంటున్నాను. స్పిరిచువల్గా ఉంటాను ఎప్పుడు. ఎప్పుడైనా జయలలిత గారిని కలిసారా? అస్సలు ఎప్పుడు కలవలేదు. ఎంత ఇష్టం ఆవిడ అంటే. నేను సావిత్రి గారిని చూడలేదు, జయలలిత గారిని చూడలేదు. నేను వచ్చే టైంకి 84లో సావిత్రి గారు అప్పుడే కోమలోకి వెళ్ళారో ఏదో. నేను అనుకునేదాన్ని, అయ్యో నేను ఉండుంటే అప్పుడు చెన్నైలో ఉండుంటే ఆవిడని తీసుకొచ్చి నా ఇంట్లో పెట్టుకునేదాన్ని ఏమో అని నేను అనుకునేదాన్ని. ఏం జరిగేదో తెలియదు కానీ అంత ఇష్టం ఆవిడంటే. ఇక ఆవిడంటే ఎవరికి ఇష్టం ఉండదు, అందరికీ ప్రాణమే, అది వేరే విషయం. సో అలాగే నా సినిమా ప్రవేశం అలాగ జరిగింది, అలా కంటిన్యూ అయింది. ఇండస్ట్రీ నా ఫ్యామిలీని పోషించింది.